హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో డి అండ్ వి అనే లెటర్ ఉన్నటువంటి పోస్టర్ ఏ విధంగా హల్చల్ అవుతుంది, ఏ విధంగా వైరల్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో డి అంటే ధనుష్ ఫిక్స్, మరి వి అంటే ఏంటి అనే తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇక ధనుష్ ఫ్యాన్స్ అయితే ఇది అది అది ఇది అంటూ క్యాల్కులేట్ చేసి ఒక మైండ్లో ఒకటైతే ఫిక్స్ అయిపోయారు. వి అనేది ధనుష్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వి అనే లెటర్ గల డైరెక్టర్తో చేస్తుండొచ్చు అని చెప్పి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఒకసారి మనం కొంచెం రీసెర్చ్ చేసి అసలు వి అనే దానికి ఏముంటుంది అని మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ డైరెక్టర్ నేమ్ వితో స్టార్ట్ అవుతుంది అంటే వి అనే లెటర్తో డైరెక్టర్ నేమ్స్ చూసుకున్నట్లయితే వెంకట్ ప్రభు పేరు ఒకటి, వెట్రిమారన్ పేరు ఒకటి వినిపిస్తుంది. అయితే వెంకట్ ప్రభు సినిమా చేసి చాలా రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో వెంకట్ ప్రభు తో నెక్స్ట్ మూవీ ధనుష్ మూవీ ఉండబోతుందా అని అటు కోలీవుడ్ వర్గాలన్నీ కూడా కోడైకొస్తున్నాయి. ఇక వెట్రిమారన్ చూసుకున్నట్లయితే వెట్రిమారన్ నుంచి అంటే వెట్రిమారన్ ధనుష్ కాంబోలో ఒక సినిమా వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో కథనాలు వినిపిస్తున్నాయి, కానీ అది పట్టాలెక్కనటువంటి పరిస్థితి. మరి సో ఇప్పుడు ధనుష్ చేసేటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ వెట్రిమారన్తోనే ఉంటాయా అని చెప్పి సమీకరణలు విశ్లేషణలు చాలా చేసేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య ధనుష్ చూసుకున్నట్లయితే బాలీవుడ్లో కూడా హవా సృష్టిస్తున్నారు, తనదైన శైలిలో నటిస్తూ ముందుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి బాలీవుడ్ నుంచి కూడా బాలీవుడ్ డైరెక్టర్ ఏదైనా తీసే ఛాన్స్ ఉందా ధనుష్తో అని మనం చూసుకున్నట్లయితే, ఎస్పెషల్గా వి అనే లెటర్తో ఎవరైనా ఉన్నారా అంటే వినోద్ చోప్రా పేరు కూడా వినిపిస్తుంది. మరి ఈయన డైరెక్షన్లో ధనుష్ నటిస్తారా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనా సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి ఈ పోస్టర్ అయితే 2 రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది, చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే బాలీవుడ్లో వినోద్ చోప్రాతో ధనుష్ చేస్తారంటే బాలీవుడ్లో అసలు ఏం బజ్ వినిపించట్లేదు, అసలు ఏ న్యూస్ కూడా బయటకు రానటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మొత్తానికి అటు వెట్రిమారన్తోనా లేదంటే వెంకట్ ప్రభుతో ఉంటుందా, లేదంటే టైటిల్కి సంబంధించి వి అనే లెటర్ తోటి స్టార్ట్ అవుతుందా, ఇది అన్నీ కూడా సస్పెన్స్లో. అంటే అటు ధనుష్ ఫ్యాన్స్నే కాదు, ఇటు సినీ ప్రేమికుల్ని సినీ లవర్స్ని కూడా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఈ పోస్టర్ అయితే ఉంది. మొత్తానికి డి అంటే ధనుష్ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ధనుష్ మూవీ ఎవరితో ఉంటుంది అని చెప్పి చాలామంది అంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా కూడా ఈ పోస్టర్ని రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు డైరెక్టర్ పేరు కానివ్వండి, టైటిల్ కానివ్వండి, ఏ క్లూ లేకుండా వి అనే లెటర్ ఇవ్వడంతో వి అనేది డైరెక్టర్ నేమా టైటిల్ నేమా అసలు ఏంటి అని చెప్పి తెగ సర్చ్ చేసేస్తున్నారు. సో ఇకపోతే ఇటు కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ధనుష్ ఓన్లీ కోలీవుడే కాకుండా ఇటు తెలుగులో కానివ్వండి, అటు బాలీవుడ్లో కానివ్వండి తనకంటూ ఫ్యాన్ బేస్, ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు కోలీవుడ్లో ఏదైతే పోస్టర్ ఉందో అది ఓన్లీ కోలీవుడే కాకుండా మొత్తం అంతటా కూడా అసలు వి అంటే ఏంటి, ఎవరు అని చెప్పి సెర్చ్ చేసేసే వరకు వచ్చేసారు. సో మరి ఈ వి గురించి మూవీ టీం అధికారికంగా ప్రకటించే వరకు కూడా అసలు ఎవరు వి అంటే వెంకట్ ప్రభువా, వెట్రిమారనా, లేదంటే బాలీవుడ్ డైరెక్టరా, ఇవన్నీ కూడా లేదు అంటే సినిమాకి సంబంధించినటువంటి టైటిల్లోని మొదటి అక్షరమా, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలియాలి అంటే మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఆగాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.